ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే కింద ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, అది క్లిక్ చేయండి. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో దానివల్ల నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మీరు వీడియో టైటిల్ చదివే ఉంటారు. ఎస్, నా గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. చాలా మంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. చాలా మంది నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చదువుకున్నారు, మీరేంటి, మీ పేరేంటి, ఇలా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయండి నాకు ఈ మధ్య. సో వై నాట్, ఎందుకు మన ఇంట్రడక్షన్ అనేది ఒక వీడియో చేసి పెట్టకూడదు అని చెప్పి నేను ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నా పేరు నీలిమ అండి. అంతే, చాలా సింపుల్ నేమ్, ముందు వెనకైతే ఏం లేదు, జస్ట్ నీలిమ నా పేరు అంతే. అండ్ నెక్స్ట్ నేను చదువుకున్నది, నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. అంటే నేను పాలిటెక్నికల్ ఓన్లీ చేశాను, దాని తర్వాత బీటెక్ చెయ్యాలి, బట్ నేను చేయలేదు. సో అది ఎందుకు కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత నేను కొన్నాళ్ళు గ్యాప్ తర్వాత నేను మళ్ళీ డిగ్రీ కట్టానండి, బీకామ్ కట్టాను. యాక్చువల్గా డిప్లొమాకి బీకామ్కి ఏం సంబంధం లేదు, జస్ట్ ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి అని అనుకొని డిగ్రీ చేసిన అనమాట, ఫైనల్ ఇయర్. సో ఇప్పుడు ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది కూడా కదా, సో అక్కడ నేను ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. డిస్టెన్స్ కాబట్టి ప్రాబ్లం లేదు నాకు. సో ఇది ఎడ్యుకేషన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను చాన్నాళ్ళు నేను జాబ్ కూడా చేశానండి, రకరకాల కంపెనీస్లో జాబ్ కూడా చేశాను. ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్తాను. సో అండ్ మ్యారేజ్ కూడా అయింది నాకు. నేను మ్యారీడ్ ఉమెన్ని, హౌస్ వైఫ్ని. నాకు ఒక బాబు ఉన్నాడు. అట్ ప్రెజెంట్ అయితే తనకి 5 years, హీఈస్ 5 years ఓల్డ్. తన పేరు లిక్లేష్, LIKILESH, లిక్లేష్. సో చాలా మంది మీ బాబు పేరు ఏంటి అని అడిగారు కదా, సో అందుకనే నేను చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నేను చిన్నప్పుడంతా మొత్తం మాది కంప్లీట్గా ప్రాపర్ వైజాగ్ అండి. నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది మొత్తం వైజాగే. ఫస్ట్ స్టాండర్డ్ మొత్తం చిన్నప్పటి నుంచి 10th వరకు మేము చదువుకుంది మధురవాడలో. అంటే మధురవాడ దగ్గర పిఎం పాలెం అనేది ఉంటుంది, అక్కడ చదువుకున్నా అనమాట, వైజాగ్లో. రవిరాజ్ పబ్లిక్ స్కూల్ నా స్కూల్ పేరు. అంతకుముందు పెన్ స్కూల్లో చదివాను, ఎల్కేజీ యూకేజీ చదివాను. అండ్ సెకండ్ స్టాండర్డ్ నుంచి నేను మారిపోయాను అనమాట. ఫస్ట్ స్టాండర్డ్ అండ్ సెకండ్ స్టాండర్డ్ నేను ఏటీ కాలేజ్లో చదువుకున్నాను, అన్నపూర్ణ ట్యూటోరియల్ కాలేజ్. ఇట్ ఈస్ ఇన్ జగదాంబ, వైజాగ్ అనమాట. సో దాని తర్వాత మేము పిఎంపాలెం షిఫ్ట్ అయిపోయాం మధురవాడ దగ్గర. అక్కడ నేను రవిరాజ్ పబ్లిక్ స్కూల్ చదివాను. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్ అండి నాది, సేమ్ స్కూల్ అనమాట. ఇంకా స్కూల్ అయితే నేను షిఫ్ట్ అవ్వలేదు. 10th వరకు రవిరాజ్ పబ్లిక్ స్కూల్లోనే చదివాను. ఆ తర్వాత నేను నాకు ఫ్యాషన్ డిజైనింగ్, ఆర్ట్స్ ఇవంటే చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, చిన్నప్పటి నుంచి చాలా ఇంట్రెస్ట్ అనమాట. బట్ అందులో అప్పుల్లో అంత అవేర్నెస్ లేదు, ఇంట్లో వాళ్ళకైనా ఫ్యామిలీస్ వాళ్ళకి ఎవరికి అంత అవేర్నెస్ లేదు ఆ స్టేజ్లో. అందుకని చెప్పి అందరూ నన్ను డిప్లొమా చేయి, మెకానికల్ అయితే లైఫ్ బాగుంటుంది, ఎవర్ గ్రీన్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి నేను పాలిటెక్నికల్ ట్రైనింగ్కి వెళ్ళాను అనమాట. సో అక్కడి నుంచి నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది, అయినా కూడా నాకు గవర్నమెంట్ సీట్ వచ్చింది విజయనగరంలో. MRAGR గవర్నమెంట్ పాలిటెక్నిక్లో నేను మెకానికల్ చదువుకున్నాను. మెకానికల్ ఎందుకు చదువుకున్నా అంటే, అది ఒకటే సీట్ నాకు వచ్చింది కాబట్టి అదే చదువుకున్నాను. యాక్చువల్లీ కంప్యూటర్స్ అలా ఏమైనా చేద్దాం అనుకున్నాను, సివిల్ కూడా వచ్చింది, బట్ నేను సివిల్ సైడ్ వెళ్ళలేదు, ఎందుకంటే మా ఫాదర్ సివిల్ ఎందుకు అన్నారు. సో నేను ఆబ్వియస్లీ మెకానికల్ చేసుకున్నాను. సో మెకానికల్ చదువుకున్నాను. అక్కడ 3 years అయిపోయింది. 3 years అయిపోయిన తర్వాత నేను రిటర్న్ అయిపోయాను అనమాట. అంటే విజయనగరంలో చదువుకున్నాను నేను 3 years పాలిటెక్నికల్. అండ్ నెక్స్ట్ నేను బ్యాక్ అయిపోయిన తర్వాత నాకు ఇమీడియట్గా ఒక జాబ్ ఆఫర్ అనేది వచ్చిందండి. అంటే తెలిసిన ద్వారా వచ్చింది, నేను ఎక్కడ అప్లై చేయలేదు, తెలిసిన వాళ్ళ ద్వారా నాకు జాబ్ వచ్చింది. అది HSBC, మన HSBC ఉంది కదా, సో వైజాగ్లో బ్యాంక్లో వచ్చింది, అడ్మిన్ కింద వచ్చింది అనమాట, చాలా చిన్న పోస్ట్. సో అది నేను జాయిన్ అయిపోయాను. నాకు ఎర్నింగ్ చేయాలన్నా, జాబ్ చేయాలన్నా, ఇండిపెండెంట్గా ఉండాలన్నా నాకు చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి. సో అందుకని చెప్పి నేను జాబ్ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను, స్టడీస్ మీద ఇంకెక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు. నేనే అంటే మంచి ఏమంటారు స్టూడెంట్ని కాదు, యావరేజ్గానే ఉండేది నా చదువు అంతని.
సో అంతే. తర్వాత నేను ఇంకెక్కడ మొత్తం అంతా నేను జాబే చేసుకున్నానండి. హెచ్ఎస్బిసిలో ఒక 1 year చేశాను. తర్వాత ఐసిఐసిలో కొన్ని మంత్స్ చేశాను. స్టాండర్డ్ చార్టర్లో కొన్ని మంత్స్ చేశాను. ఆ తర్వాత ఐఎన్జీ వైశ్యలో కొన్ని ఇయర్స్ చేశాను. అండ్ మెట్ లైఫ్లో ఒక 1 year చేశాను. ఇలా రకరకాల జాబ్స్ చేశానండి నేను. అండ్ లాస్ట్ ఫైనల్గా ఓలామ్ ఇంటర్నేషనల్ అనే కంపెనీలో కూడా నేను వర్క్ చేశానండి. మ్యారేజ్ అయ్యాక నేను ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు నేను ఓలామ్ ఇంటర్నేషనల్ కంపెనీలో వర్క్ చేశాను. ఓలామ్ అనేది ఒక డ్రై ఫ్రూట్స్ కంపెనీ అనమాట. అందులో అడ్మిన్ కింద వర్క్ చేశాను. వైజాగ్లోనే వర్క్ చేశాను. ఆ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. సో 5th month ప్రెగ్నెంట్గా ఉన్నంత వరకు నేను వర్క్ చేశాను. ఆ తర్వాత హెల్త్ సపోర్ట్ చేయలేదు, అందుకే నేను మానేశాను అనమాట. సో ఆ తర్వాత బాబు పుట్టాడు, మ్యారేజ్ అయింది, బాబు పుట్టాడు. అరేంజ్డ్ మ్యారేజ్ ఏనండి నాది, లవ్ మ్యారేజ్ ఏమి కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. ఇంట్లో వాళ్ళు మ్యాచ్ చూస్ చేశారనమాట, నేను చేసేసుకున్నాను. సో అయిపోయింది, బాబు పుట్టాడు, అంతే. ఇంక ఇది నా మ్యారేడ్ లైఫ్, నా ఇంట్రడక్షన్ అనమాట. సో అందరి డౌట్స్ నేను క్లియర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అండి, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే హస్బెండ్ డీటెయిల్స్, అత్త వాళ్ళ డీటెయిల్స్, బాబు డీటెయిల్స్ అందరినీ నేను చూపించడం, వాళ్ళ డీటెయిల్స్ చెప్పడం అవన్నీ నాకు కుదరదు. సో నాకు ఇష్టం లేదు కూడా, అందుకనే నేను అవి డీటెయిల్స్ ఏమీ చెప్పట్లేదు. ఓన్లీ నా గురించి మాత్రమే నాకు అడగండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే వీడియోస్లో ఈ వ్లాగ్స్ అంటే ఏంటంటే మొత్తం ఫ్యామిలీని అంతా చూపించాలి, హస్బెండ్ డీటెయిల్స్ ఇవ్వాలి, పిల్లల డీటెయిల్స్ ఇవ్వాలి, ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాలి అని రూల్ అయితే ఏం లేదు కదా. సో నా వరకు నాకున్న పరిధిలో, నాకున్న సర్కిల్లో నేను చేస్తున్నాను అనమాట వీడియోస్. సో ప్లీజ్ అండి, నా మ్యారేజ్ డీటెయిల్స్ కానీ, హస్బెండ్ డీటెయిల్స్, అత్త వాళ్ళ డీటెయిల్స్ ఇవన్నీ నన్ను అడగద్దు. ఎందుకంటే నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను కూడా మీలాగే ఒక హౌస్ వైఫ్ని. సో ఆ డీటెయిల్స్ ఏమి నేను ఇవ్వలేను, మీరు అడిగినా కూడా. నా పర్సనల్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.